వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. సో స్టాక్ మార్కెట్ అనేది వోల్టైల్గా ఉంటుంది. ఎప్పుడు పడుతుందో లేకపోతే ఎప్పుడు బాగా పరిగెడుతుందో తెలియదు. ఒక్కొక్కసారి బుల్ మార్కెట్ ఉంటుంది, ఒక్కొక్కసారి బేర్ మార్కెట్ ఉంటుంది. అంతే ఇలాంటి వాలటైల్ అంటే పడుతూ లేస్తూ ఉండే ఇలాంటి స్టాక్ మార్కెట్లో నష్టాలు ఏ విధంగా ఉంటాయో లాభాలు కూడా అదే విధంగా ఉంటూ ఉంటాయి. దీనికి రెఫరెన్స్గా మనం ఎన్నో సిరీస్లు చూసాము, లేకపోతే రాకేష్ జుంజున్వాలా లాంటి పర్సన్స్ మనకి ఎన్నో వీడియోస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎస్ఐపి అనే ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ వాలటాలిటీని బీట్ చేయగలమా? దీనికి సంబంధించిన విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు సుభాష్ బాబు గారు. సో అతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సో స్టాక్ మార్కెట్లో వాలటాలిటీ అనేది ఎలాంటిదంటే మనిషికి బ్లడ్ ఎంత ఇంపార్టెంటో వాలటాలిటీ అంత ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు స్టాక్ మార్కెట్ అనలిస్టులు. అలా ఉండడం వల్లే బుల్ బేర్ మార్కెట్లు సర్వైవ్ అవుతున్నాయని చెప్పేసి, అంటే పడ్డప్పుడు పెట్టి తర్వాత దాని లాభాల్లో అమ్ముకోవడం అనే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఇప్పుడు దాదాపుగా ఒక 4th లార్జెస్ట్ ఎకనామీగా మార్చడానికి హెల్ప్ అయింది. సో ఇలాంటి వాలటైల్ మార్కెట్లో ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా లాభాలు సంపాదించాలి అంటే ఎలాంటి బెటర్ ప్రొసీజర్స్ ఉన్నాయంటారు? షూర్ అండి, మీరు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు వాలటిలిటీకి. హ్యూమన్ బాడీ అండ్ బ్లడ్ అన్నారు. నేను ఇంకోటి చెప్తాను, సముద్రం అల్ల ఎలా ఉంటుందో ఇటు అలల్లోనే మన వాలటిలిటీ మన మార్కెట్స్లో ఉంటుంది. నేచర్ అలాగే ఉంటుంది. సో దాన్ని మనం వీ హ్యావ్ టు లివ్ విత్ ది వాలటైల్ సిచ్యువేషన్స్. ఇప్పుడు అది పైకి కింద వెళ్తూనే ఉంటుంది. ఓకే. సో వాలటిలిటీ చాలా జాగ్రత్తగా చాలా స్మార్ట్గా దాన్ని వాడుకోవచ్చు మన బెనిఫిట్ కోసం. అంటే ఈక్విటీ మార్కెట్స్ ఆర్ నోట్ టు బి వాలటైల్. బీటా అంటారు, వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ స్కీమ్ బాగున్నాయని ఐడెంటిఫై చేయడానికి. దాంట్లో ఇప్పుడు ఒక స్కీమ్ ఐడెంటిఫై చేసిన తర్వాత మన రిస్క్ ప్రొఫైలింగ్ చేసుకుని అసెట్ అలొకేషన్ చేసుకున్న తర్వాత ఓకే ఈక్విటీలో ఎంత % వరకు నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏడాది నెక్స్ట్ 2 years వరకు అనుకున్నప్పుడు మనం ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఏదో ఒక కేటగిరీ చూస్ చేసుకుంటాం. కొన్ని స్కీమ్స్ ఐడెంటిఫై చేస్తుంది దాంట్లో డైరెక్ట్గా లంసమ్ కింద కానీ ఎస్ఐపి కింద కానీ చేయొచ్చు. కానీ వాలటైల్ మార్కెట్స్ ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఒకసారి లంసమ్ చేసినప్పుడు మనం ఆ ఎన్ఐవితో అండ్ మనకు వచ్చిన ప్రోడక్ట్ ఎన్ఐవితో మనం లాక్ అయిపోతాం. నెట్ అసెట్ వాల్యూ ఎన్ఏవి విషయానికి వచ్చినప్పటికీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దాని గురించి కాస్త క్లారిటీ ఇస్తారు. ఎన్ఐవి అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి డైరెక్ట్గా స్టాక్స్ ఈక్విటీ షేర్స్ మనకి ఇవ్వరు, మనకి యూనిట్స్ ఇస్తారు. మనకి ఆ యూనిట్స్కి నెట్ అసెట్ వాల్యూ ఉంటుంది. ఆ నెట్ అసెట్ వాల్యూ రోజు మారుతూ ఉంటుంది. ఆ స్టాక్స్ పెర్ఫార్మెన్స్ బట్టి ఈ ఎన్ఐవి మారుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ అది స్టాక్ అండ్ స్టాక్ మార్కెట్. సో మనం వాళ్ళ ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఎన్ఐవి కానీ ₹20 అయితే 5,000 స్టాక్స్ 5,000 యూనిట్స్ మన అకౌంట్లోకి వస్తాయి అనుకుందాం. 5,000 ఎంత మంచిది వస్తాయి అనుకోండి. వచ్చినప్పుడు మార్కెట్ కానీ బాగా హైలో ఉన్నప్పుడు మనకి తక్కువ యూనిట్స్ వస్తాయి, ఎందుకంటే సెన్సెక్స్ బట్టి మన యూనిట్స్ కూడా డిటర్మిన్ అవుతాయి. సో అది మనం డిటర్మిన్ చేయలేం. ఇవాళ పొద్దు ఇన్వెస్ట్ చేసేప్పుడు మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు మనకి. సో మన ఇట్స్ ప్లేయింగ్ ఏ బ్లైండ్ గేమ్. అలా రిస్క్ తీసుకునే బదులు వీ సజెస్ట్ ఎస్ఐపి. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. రేట్ వేరియేషన్స్ మనం ఎవ్రీ మంత్ దాన్ని మనం ఈవెన్ అవుట్ చేసుకుని యావరేజ్ కాస్ట్ యావరేజింగ్ అవుతుంది ఎస్ఐపిలో. ఇదొక టెక్నిక్ ఎలా వాడతాం. వాట్ డస్ ద ఫండ్ మేనేజర్ డూ? చాలామందికి ఈ ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు స్కామ్లు చేస్తున్నారని చెప్పేసి న్యూస్లు వింటున్నారు, కానీ యాక్చువల్లీ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫండ్ మేనేజర్ అంటే ఎవరికి స్పెసిఫిక్గా తెలియదు. యాక్చువల్లీ వాళ్ళు ఏం చేస్తుంటారు, హౌ దే వర్క్ ఆన్ డిఫరెంట్ కంపెనీస్. ఎస్, ఫండ్ మేనేజర్ రోల్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, క్రిటికల్ అండి. ఇలా చాలా మంది లూజ్ కామెంట్స్ చేస్తారు తెలియక. అలా అంటే మన సొసైటీ చాలా మంది చాలా తప్పులు చేస్తుంటారు. అందరూ తప్పని అనలేదు దాన్ని బట్టి మనం మంచి చేస్తే చెప్పరు. కరెక్ట్. సో దే ఆర్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బుని వాళ్ళు రిటర్న్స్ ఇవ్వాలి, ఇన్వెస్ట్ అంటే ఎక్స్పెక్ట్ రిటర్న్స్ తేవాలి. వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళకి పేరు ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది, అది వాళ్ళు మెయింటైన్ చేయాలి. మార్కెట్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది స్టడీ చేయాలి కాన్స్టెంట్గా. కంపెనీస్ స్టడీ చేస్తూ ఉండాలి, ఎన్వైరన్మెంట్ చూడాలి. యూఎస్ టారిఫ్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే ట్రంప్ ఇష్యూస్ ఉంటాయి, మన ఇండో పాక్ టెన్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి మన మార్కెట్స్ని. ఇవన్నీ చూసుకుంటే ఏ సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది, ఏది అవ్వదు అని చెప్పి మన డబ్బుతో వాళ్ళు మనకి కస్టోడియన్గా వాళ్ళు బిహేవ్ చేస్తారు మార్కెట్స్. మెయిన్గా అలాంగ్ విత్ దీస్ థింగ్స్ బ్యాంకింగ్ సెక్టర్, ఐటీ,
ఈవెన్ రియల్ ఎస్టేట్ సంబంధించి కూడా కొన్ని కంపెనీస్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి వచ్చేసాయి, టెక్స్టైల్స్ అండ్ దర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్, డిఫరెంట్ జానర్స్ అనేవి ఉన్నాయి. ఎలాంటి రీసెర్చ్ అండర్గాన్ చేస్తారు వాళ్ళు, అండ్ ఏ బేస్ మీద మినిమం 12% గ్యారంటీ ఇస్తున్నారు మీరంతా కూడా? గ్యారంటీ అయితే ఇవ్వట్లేదండి, జస్ట్ టు కరెక్ట్ ది వర్డ్. గ్యారంటీ మార్కెట్స్ ఎవరు ఇవ్వరు, కానీ ఎక్స్పెక్టెడ్ మోస్ట్ ప్రాబబుల్ రిటర్న్స్ 12% మనం అనుకోవచ్చు. బేస్డ్ ఆన్ హిస్టారికల్ డేటా యాక్చువల్ ఎక్కువ ఉంది. గత 40 ఏళ్ళుగా మన స్టాక్ మార్కెట్ రిటర్న్స్ 18% ఉన్నాయి, అయినా మనం 12% రేంజ్ మనం మాట్లాడుకుంటాం ఎప్పుడు. అంటే నాకు ఎందుకు ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నానంటే, నెలకి 10,000 చొప్పున పెడితే 30 సంవత్సరాల్లో దాదాపుగా 7.5 కోట్ల పైన చూపిస్తున్నారు అమౌంట్, వచ్చే అమౌంట్ యావరేజ్గా 12% మీద చూపిస్తే. సో 7 crores అంటే నాట్ అన్ ఈజీ థింగ్, నాట్ అన్ ఈజీ స్మాల్ అమౌంట్ కదా. హౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ అనేది? అది వర్క్ అవుతుంది. దానికి కావాల్సిన 2 ఫ్యాక్టర్స్, ఒకటి పేషెన్స్, ఒకటేమో డిసిప్లిన్. ఈ 2 చేసుకుంటూ వెళ్తే మనం ఆ అమౌంట్ అచీవ్ చేయొచ్చు. అందుకంటే ఎక్కువ కూడా రావచ్చు. ఎందుకంటే కొన్ని పీరియడ్స్ లో రిటర్న్ మీ మోర్ దాన్ 12-14% కంటే 15-16% కూడా రావచ్చు మనకి. సో అంటే మన వెహికల్ వెళ్తున్నప్పుడు ఫాస్ట్గా వెళ్ళి, స్లోగా వెళ్ళి, ఫాస్ట్గా వెళ్ళి యావరేజ్ మెయింటైన్ చేసుకుంటే అలా హౌ యూ రీచ్ డెస్టినేషన్ ఫాస్టర్ లాగా ఇక్కడ కూడా మనకి డెఫినెట్గా రిటర్న్స్ మనం బాగా తెచ్చుకోవచ్చు. సో ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది వాలటైల్ బీట్ చేయడానికండి. ఇంకోటి లంసమ్ పెట్టే వాళ్ళకైతే ఒక సింపుల్ టెక్నిక్ ఏం వాడతామంటే మేము ఆర్బిట్రాజ్ ఫండ్స్లో ఫండ్స్ పార్క్ చేస్తాం. బట్ ఆర్బిట్రాజ్ గురించి ఇంకా చాలా మందికి డౌట్స్ అనేవి ఉన్నాయి, బికాజ్ అది ఇంకా వర్కింగ్లోకి ఎక్కువ మందికి అప్లై చేయట్లేదు కాబట్టి. అది అందుకే చెప్తున్నాను, లిక్విడ్ ఫండ్స్, ఆర్బిట్రాజ్ ఫండ్స్ రెండింటిలో పెట్టచ్చు మనం. పెట్టి అక్కడి నుంచి ఆర్బిట్రాజ్ పెట్టి అక్కడి నుంచి మనం ఎస్టీపీ ద్వారా, అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా ఒక 20 days, ఒక 40 days, ఒక 60 days, నెలలో 20 days వర్కింగ్ డేస్ ఉంటుంది స్టాక్ మార్కెట్. 20-40 3 నెలలు మనం అనుకున్న లంసం 10 lakhs 50 లక్షల కోటి రూపాయల అమౌంట్ మనం ఒక ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద మనం ఈక్విటీ స్టాక్ స్కీమ్ పంపించుకుంటూ ఉంటే మనం ఈ వాలటైలిటీ మనం క్యాప్చర్ చేస్తామంట మన చేతిలోకి. విల్ బెనిఫిట్ మేబీ ఒక 0.5% బెనిఫిట్ రిటర్న్స్ దాంట్లో డిఫరెంట్గా వస్తాయి. సో ఎస్ఐపి ఈజ్ టు బీట్ వాలటైలిటీ. లంసమ్ డైరెక్ట్గా అవాయిడ్ చేయడం మంచిది. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆర్బిట్రాజ్ ద్వారా వెళ్ళి మనం ఎస్టీపీ చేసుకుని ఫైనల్ ఈక్విటీ స్కీమ్కి వెళ్ళొచ్చండి. దట్స్ వాట్ యూ రికమెండ్. అండ్ ఒక విషయం ఇక్కడ మాట్లాడాలి. రీసెంట్గా నేను ఒక లెఫ్టినెంట్ జనరల్తో ఇంటర్వ్యూ చేశాను అనమాట. ఓకే. హీ సెడ్, విరాట్ మీరు ఎప్పుడు స్టాక్ మార్కెట్స్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇన్వెస్ట్ చేయండి అంటుంటారు, కానీ అందులో డబ్బులు తీసుకోండి అని ఎప్పుడు మాట్లాడరు, డబ్బులు తీయరా జనరల్గా అని అడిగారు అనమాట. కమింగ్ టు దట్ క్వశ్చన్, ఎస్డబ్ల్యూపీ అనే ఒక ప్రొసీజర్ ఉంది. మనం ఇన్వెస్ట్ చేస్తూనే సెటిన్ అమౌంట్ మంత్లీ మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు మన అకౌంట్లోకి. దాని గురించి కూడా చెప్తారు? షూర్. డబ్బు ఎప్పుడైనా ఎవరైనా తీసుకోవచ్చండి. 2 days డబ్బు తీసుకోవచ్చు అవసరం ఉంటే. కానీ రెగ్యులర్గా స్టడీగా ఎవ్రీ మంత్ పెన్షన్ టైప్లో డబ్బు కావాలి అంటే లంసం మనం పెంచుకున్న తర్వాత కార్పస్ డెవలప్ అయిన తర్వాత దాన్ని ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేసి మనం ఎవ్రీ మంత్ నాకు ఇంత డబ్బు కావాలి మనం సెట్ చేసుకుంటే దాంట్లో సిస్టంలో ఎవ్రీ మంత్ ఆ డేట్కి వచ్చి డబ్బు మన అకౌంట్లో పడుతూ ఉంటుంది అండి. సో అది గ్యారంటీగా పడుతుంది. అంటే మనం దాన్ని క్యాలిబ్రేట్ చేయాలి, రిటర్న్ ఎంత కావాలి, ఎంత వస్తుంది మనం చూసి దాన్ని సరిగ్గా సెట్ చేయాలి. మంత్లీ నాకు ఒక 30,000 కావాలి అనుకుంటే హౌ మచ్ అమౌంట్ వుడ్ ఇట్ బి? 30,000 కావాలంటే మీకు దాదాపు ఒక 60-70 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేస్తే, దీంట్లో మ్యాజిక్ ఏమిటంటే నార్మల్ కామన్ సెన్స్ 70 లక్షలు బ్యాంక్లో పెట్టుకుని తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. దాంట్లో పెద్ద తెలివితే అట్లా లెక్కలేదు. పెద్ద డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అది ఒక టైం కదా జీరో అయిపోతుంది ఫండ్. అది మేము చెప్పే టెక్నిక్ ఎలా ఉంటుందంటే మీరు విత్డ్రా చేస్తూ ఉండొచ్చు, సేమ్ టైం డబ్బు పెరుగుతూ కూడా ఉంటుంది. 70 లక్షలు అయిపోయి ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఇంకా ఎక్కువ డబ్బు ఉంటుంది. అంటే 20,000 తర్వాత చూసుకుంటే అది 80 లక్షలు అవ్వచ్చు. అంటే దాంట్లో గొప్పతనం ఉంది. ఉన్న డబ్బుని వాడేసుకుని జీరో అయిపోవడం దాని ఇదేం కాదు, కానీ ఉన్న డబ్బుని మనం కన్జ్యూమ్ చేస్తూ డబ్బు పెంచుకోవడంలో ఉన్న థ్రిల్, మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్ హ్యాపెన్స్ టు ఎస్డబ్ల్యూపీ ప్రాసెస్ అండి. ట్రూ సార్. అండ్ ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్పొచ్చు ఇది. డెఫినెట్లీ దెర్ ఇస్ 3 kind of ప్రాసెస్: ఎస్టీపీ, ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపీ. సో ఈ ప్రొసీజర్ సంబంధించి మీకు మరింత ఇన్ఫర్మేషన్, గైడెన్స్ ఇవన్నీ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సుభాష్ గారిని సంప్రదించవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.